తిరుమలలో లడ్డూ వివాదం అంశంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నది. టీటీడీ ధార్మిక మండలి, ఆగమ సలహా మండలితోటి సమావేశమై ఈవో శ్యామలారావు ఈ విషయంపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. తిరుమలలోని దోష నివారణ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. మహా సంప్రోక్షణ, శాంతి యాగం నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. లడ్డూ వ్యవహారంపై సంప్రోక్షణ నిర్వహించి శుద్ధి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వం ఆదేశాల మేరకు టీటీడీ నిర్ణయం తీసుకున్నది. ఈ అంశంపై నేడు స్పష్టత రానుంది. తిరుమలలో లడ్డూ వివాదం అంశంపై టీటీడీ నేడు కీలక నిర్ణయం తీసుకున్నది. టీటీడీ ధార్మిక మండలి, ఆగమ సలహా మండలితోటి సమావేశమైన ఈవో శ్యామలారావు ఈ విషయంపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. తిరుమలలోని దోష నివారణ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. మహా సంప్రోక్షణ, శాంతి యాగం నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. లడ్డూ వ్యవహారంపై సంప్రోక్షణ నిర్వహించి శుద్ధి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు టీటీడీ నిర్ణయం తీసుకున్నది. ఈ అంశంపై నేడు స్పష్టత రానుంది. తిరుమలలో లడ్డూ వివాదం అంశంపై టీటీడీ నేడు కీలక నిర్ణయం తీసుకున్నది. దానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, సౌజన్య, టీటీడీ ఈ లడ్డు ఇష్యూ పైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. దీనిపైన నిన్ననే ఆలయ శుద్ధి లేదా మహాసంప్రోక్షణ లేదా కేవలం లడ్డు పోటు దగ్గర మాత్రమే శుద్ధి చేసి అక్కడ మాత్రం సంప్రోక్షణ చేయడమా, ఇలాంటి అంశాలపైన నిన్న టీటీడీ ధార్మిక మండలితోనూ అలాగే టీటీడీ ఆగమ సలహా మండలితో కూడా ఈవో శ్యామలారావు నిన్న టీటీడీ పరిపాలనా భవనంలో ఆయన సమావేశమైన పరిస్థితి అయితే ఉంది. సమావేశంలో చర్చించిన అంశాలను ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో నిన్ననే విజయవాడకు ఈవో ఇతర అధికారులు బయలుదేరినట్టుగా కూడా సమాచారం. ఈ రోజు ముఖ్యమంత్రి అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి టీటీడీలో అలాగే ముఖ్యంగా ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, ఈ శుద్ధి చేయాలా లేకపోతే మరే ఇతర కార్యక్రమం నిర్వహించాలా లేదా మిగతా అంశాలపైన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే శాంతి యాగాన్ని కూడా ఒకవేళ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే సోమ, మంగళ, బుధ, గురువాల్లో శాంతి యాగం తిరుమలలో చేయాలన్న నిర్ణయాన్ని కూడా వచ్చినట్లుగా సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారికంగా అయితే ప్రకటన విడుదల కాలేదు. సాధారణంగా మహాసంప్రోక్షణ గాని ఆలయ శుద్ధి గాని ఆలయంలో ఏదైనా అపచారాలు జరిగినప్పుడు మాత్రం చేస్తూ ఉంటారు. మామూలుగా సాధారణంగా 15 ఏళ్లకు ఒకసారి ఆలయంలో మహాసంప్రోక్షణ జరగడం కూడా ఆనవాయితీకి వస్తుంది. అలా కాకుండా ప్రతిరోజు కూడా ఆలయంలో ఈ విధంగా చిన్నపాటి సంప్రోక్షణ కార్యక్రమాలు కూడా ఆ రోజు జరిగిన ఏదైనా లోపాలు ఉంటే పరిహారార్థం కూడా చేస్తూ ఉంటారు. అలాగే సంవత్సరానికి ఒకసారి పవిత్రోత్సవాల పేరుతో కూడా ఆ సంవత్సరంలో ఏదైనా లోపాలు తెలిసి తెలియక జరిగి ఉంటే వాటి నివారణ కోసం, వాటి పరిహారం కోసం కూడా ఈ పవిత్రోత్సవాలు అది ప్రతి ఏటా కూడా 3 రోజుల పాటు చేస్తూ ఉంటారు. అయితే ఈసారి ఇలా కాకుండా ఎవరైనా అర్చకులు ఇలాంటి వాళ్ళు నిర్యాణం చెందితే కూడా సంప్రోక్షణ లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం లడ్డు అంశం పైన భక్తుల మనోభావాలకు ఇబ్బందికరంగా మారడంతో దీనిపైన అనుమానాలు కూడా ఉన్న నేపథ్యంలో ఒకవేళ దాంట్లో జంతు సంబంధిత కొవ్వులు కలిసాయా అన్న అనుమానాలు కూడా ప్రస్తుతం విస్తృతంగా వస్తున్న నేపథ్యంలో ఒకసారి ఇలాంటి కార్యక్రమం ఒకటి చేపడితే బాగుంటుందన్న ఆలోచన టీటీడీ అధికారుల్లో ఉంది. ఇదే ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. బహుశా ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఒకవేళ రేపటి నుంచి శాంతి యాగం తిరుమలలో నిర్వహించే అవకాశం కూడా ఉంది. అయితే దీనిపైన అధికారికంగా అయితే ఇప్పటిదాకా కూడా ఎలాంటి ప్రకటన టీటీడీ నుంచి రాలేదని చెప్పొచ్చు. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ వర్మ.